హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా 20,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఏపీ కూటమి ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇక ఇంకా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా వారు ఇలా చేశారంటే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా బ్యాంకు ఖాతాలకు నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకుంటారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 2వ తారీఖున రైతుల ఖాతాలలో తొలి విడతగా 5,000 రూపాయలు జమ చేసింది. ఇక చాలామంది రైతులకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే దాదాపుగా 1.45 లక్షల మందికి పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే వారికి కొన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. కొన్ని జిల్లాలలో రైతులకు బ్యాంకు ఖాతాలు ఇచ్చినటువంటి బ్యాంకు ఖాతాలు అనేది కూడా పని చేయనందువలన ఆ యొక్క రైతులకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ కాలేదు. అలా జమ కాని రైతులందరికీ కూడా మరొక అవకాశం అనేది కూడా ఇస్తూ రైతులకు మరలా పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా మరలా పొందాలనుకుంటే వెంటనే కూడా ఆ రైతులు ఎవరైతే రైతులు అర్హత ఉండి డబ్బులు ఖాతాలలో జమ కాని వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులంతా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఒకసారి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకొని ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకున్న రైతులకు ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ ఏమైనా బ్యాంకు సమస్యలు కావచ్చు లేదా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా లేకపోయినా ఆ రైతులకు డబ్బులు అనేది కూడా జమ అయి ఉండవు. దయచేసి వారు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలతో పాటు పట్టాదార్ పాస్బుక్కి ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకున్నారో లేదో వెంటనే కూడా తనిఖీ చేసుకోండి. మరలా ఈ యొక్క పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. దయచేసి నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోండి. బ్యాంకు ఖాతాలు వర్క్ అవుతున్నాయా లేదా, ఒకవేళ చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే పని చేయని బ్యాంక్ అకౌంట్లు అనేది కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. దానివలన ఆ రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావడం లేదు. ఒకసారి బ్యాంకు ఖాతాలను ఖచ్చితంగా అయితే తనిఖీ చేసుకోండి. మీకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. ఒకవేళ ఏమైనా హోల్లో ఉన్నట్లయితే వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్ని మళ్ళీ రీఎంటర్ చేశారంటే మీ యొక్క సమీప దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు దగ్గరికి వెళ్ళి సర్చ్ చేసుకున్నారంటే మీకు మరలా డబ్బులు అనేది కూడా ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవడం జరుగుతుంది. ఇది అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.